నారాయణ పండితుడు రాసిన హితోపదేశంలో మిత్రలాభం అనే కథలో చిత్రాంగుడి కథ అయిపోయింది. ఇప్పుడు ముందు నుంచి వస్తున్నటువంటి లఘుపతనకము హిరణ్యకుని మధ్య జరిగిన సంభాషణ కొనసాగుతుంది. లఘుపతనకం అనే కాకి, హిరణ్యకుడు అనే ఎలుక. గద్యము కాకః పునరాహ. ఆ లఘుపతనకం మళ్ళీ అనింది. 85వ శ్లోకం. భక్షితేనాపి భవతా నా ఆహారో మమ పుష్కలః త్వయి జీవతి జీవామి చిత్రగ్రీవ ఇవానఘ. ఓ చిత్రగ్రీవుడా, ఓ హిరణ్యకుడా, నిన్ను తింటే నాకు కడుపు నిండదు. కానీ నువ్వు బతికి ఉంటే ఏ విధంగా అయితే చిత్రగ్రీవుడు నీ ఫ్రెండ్షిప్ వల్ల హాయిగా బతుకుతున్నాడో ఆ విధంగా నేను కూడా హాయిగా బతకగలను. అన్యచ్చ, అదిగాక 86వ శ్లోకం. తిరశ్చామపి విశ్వాసో దృష్టః పుణ్యేక కర్మణాం సతాం హి సాధుశీలత్వాత్ స్వభావో న నివర్తతే. పూర్వకర్మ పరాయణులైనటువంటి పశుపక్షాదుల యందును నమ్మదగినవి కలవు. సజ్జనులు సాధు స్వభావులు కనుక వారి గుణం మార్పును పొందదు. అంటే మంచివాళ్ళైన వాళ్ళు ఎవరినైనా నమ్మి మంచి చేస్తారు. కించ 87. సాధోహో ప్రకోపితస్యాపి మనో నాయాతి విక్రియాం నహి తాపయితుం శక్యం సాగరాంభస్ తృణోల్కయ. ఏ విధంగా అయితే గడ్డిని గాల్చి దాని వేడితో సముద్రాన్ని మరగించలేమో, అంటే ఆవిరి చేయలేమో, ఆ విధంగా మంచివాళ్ల మనసు కోపం తెప్పించడం కూడా అంత సులభం కాదు అని చెప్పినాడు లఘుపతనకుడు. గద్యము హిరణ్యకో బ్రూతే. అప్పుడు హిరణ్యకుడనే ఎలుక ఇట్లా చెప్పింది. చపలస్త్వం చపలేన సహ స్నేహ సర్వథా న కర్తవ్య. నీవు మనసు చాలా చంచలమైన జీవివి. చంచలమైన మనస్సున్న వాళ్లతో స్నేహం చేయడం మంచిది కాదు. ఎప్పటికీ స్నేహం చేయడం మంచిది కాదు. తథాచ ఉక్తం. అందుకే అన్నారు 88వ శ్లోకం. మార్జారో మహిషో మేషః కాకః కాపురుషస్థత విశ్వాసాత్ ప్రభవంత్యేతే విశ్వాసస్తత్ర నో హితః. పిల్లి, దున్నపోతు, మేక, కాకి చెడ్డవాడు. ఈ ఆరుంటి మీద విశ్వాసం కలిగి ఉండడం మంచిది కాదు. వాళ్ళని నమ్మితే వాళ్ళు చెడుపు చేస్తారు అని హిరణ్యకుడు అన్నాడు. గద్యము కించాన్యత్. ఇదీ కాక శత్రుపక్షో భవానస్మాకం శత్రుణా సంధిర్న విధేయ. నీవు జాతికి నాకు శత్రువు. అంటే ఎలుకకు కాకికి శత్రుత్వం ఉంది. శత్రువులైన వాళ్లతో సంధి చేసుకోవడం లేదు, ఫ్రెండ్షిప్ చేసుకోవడం నిషిద్ధమైంది. ఉక్తం చైతత్. ఇంకా ఈ విధంగా చెప్పబడింది 89. శత్రునా నహి సంధధ్యాత్ సంశ్లిష్టేనాపి సంధినా సుతప్తమపి పానీయం శమయత్యేవ పావకం. ఎట్టి దృఢమైన సంధి అయినా సరే, ఎంతటి గొప్ప ఫ్రెండ్షిప్ అయినా సరే శత్రువుతో చేసుకోకూడదు. ఎందుకంటే ఎంతగా కాచిన నీరైనా సరే అగ్నిని ఆర్పేస్తుంది కదా. 90వ శ్లోకం. దుర్జనః పరిహర్తవ్యో విద్యయా అలంకృతోపి సన్ మణినా భూషితః సర్పః కిమసౌ న భయంకరః. ఏ విధంగా అయితే మణిచేత అలంకరింపబడిన సర్పము కూడా, అంటే వజ్రాలు నెత్తిపైన ఉన్న సర్పము కూడా భయంకరమైనదో, ప్రాణహాని కలిగిస్తుందో, ఆ విధంగా విద్యల చేత అలంకరింపబడిన చెడ్డవాడు కూడా మంచిని చేయడు. 91. యదశక్యం న తచ్చక్యం
యచ్చక్యం శక్యమేవ తత్ నోదకే శకటం యాతి నా చ నౌర్గచ్చతి స్థలే. ఏ విధంగా అయితే నీళ్లలో బండి పోదో అట్లనే నౌక అంటే పడవ రోడ్డు మీద నడవలేదో ఆ విధంగా ఏది శక్యం కాదో అది శక్యం కాదు, ఏది శక్యమో అది శక్యం. ఏది చేయదగునో అది చేయగలం, ఏది చేయలేమో అది చేయలేము. అపరంచ అది కాక 92 మహతాప్యర్థసారేణ యో విశ్వసితి శత్రుషు భార్యాసు చ విరక్తాసు తదంతం తస్య జీవితం. మహత్తరమైన ప్రయోజనాన్ని రక్షించైనా సరే శత్రువును కానీ అటులనే ప్రేమలేని భార్యలను కానీ నమ్మి ఎవడైనా ప్రవర్తిస్తే వాడి జీవితం అంతటితో ముగిసినట్టే తలంచాలి. గద్యము లఘుపతనకో బ్రూతే. కాకి ఇట్లా అనింది, శృతం మయా సర్వం, నువ్వు చెప్పిందంతా నేను విన్నాను హిరణ్యకుడా, తథాపి అయినా సరే మమైతావానేవ సంకల్ప, నేను ఇక్కడ ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, ఈ సంకల్పం చేస్తున్నాను. యత్వయా సహ సౌహృదం అవశ్యం కరణీయమితే, నీతో ఫ్రెండ్షిప్ చెయ్యాలా అని ఖచ్చితంగా అనుకుంటున్నాను. అన్యథా అనాహారేణ ఆత్మానం తవద్వారి వ్యాపాదయిష్యామి, నువ్వు కానీ నాతో ఫ్రెండ్షిప్ చేయకపోతే నేను అన్నం తినకుండా నీ ఇంటి ముందర పడి చచ్చిపోతాను. తథాహి 93 మృద్ఘటవత్ సుఖభేద్యో దుఃసందానశ్చ దుర్జనో భవతి సుజనస్తు కనకఘటవత్ దుర్భేద్యశ్చాసు సంధేయః. దుర్జనుల స్నేహం మట్టి కడవ వలె తేలికగా పగిలిపోతుంది, దాన్ని అతికించడం చాలా కష్టము. సజ్జనుల స్నేహం బంగారు కడవ లాంటిది, అది తేలికగా పగిలిపోదు, ఒకవేళ పగిలినా అతికించడం చాలా సులభము. కించ 94 ద్రవత్వాత్ సర్వలోహానాం నిమిత్తాన్ మృగపక్షిణాం భయాల్లోభాశ్చ మూర్ఖాణాం సంగతం దర్శనాత్ సతాం. కరిగిస్తే లోభాలన్నీ కరిగిపోతాయి. మృగాలు పక్షులు ఆహారాది కారణంగా పొలాలు మొదలైన చోట్ల చేరుతాయి. మూర్ఖులు భయం వల్ల కానీ దురాశ వల్ల కానీ స్నేహితులు అవుతారు. ఇక సజ్జనులు మాత్రం కేవలం సందర్శన భాగ్యం వల్లనే మిత్రులవుతారు. కాబట్టి నేను నీ సందర్శనార్థమై నీ మిత్రుని అవుతున్నాను అని. కించ 95 నారికేల సమాకార దృశ్యంతే సజ్జనా సుహృజ్జనా అన్యే బదరికాకార బహిరేవ మనోహరా. చాలా అందమైన శ్లోకం ఇది. నారికేల సమాకార దృశ్యంతే సుహృజ్జనా అన్యే బదరికాకార బహిరేవ మనోహరా. మంచివాళ్ళైన వాళ్ళు టెంకాయ మాదిరి అన్నమాట. అంటే పైన కఠినంగా కనిపిస్తారు కానీ లోపల మృదువుగా ఉంటారు. చెడ్డవాళ్ళైన వాళ్ళు మిగతా వాళ్ళు పైన మృదువుగా అంటే రేగుపండు మాదిరి పైన మృదువుగా ఉంటారు కానీ లోపల కఠినత్వం ఉంటుంది. గద్యము అత ఏవ సతాం సంగతిరిష్యతే అన్యచ్చ, అందుకే సజ్జనులతో స్నేహము కోరినారు. 96వ శ్లోకం స్నేహచ్ఛేదేపి సాధూనాం గుణా నాయాంతి విక్రియాం భంగేపి హి మృణాళానాం అనుబధ్నంతి తంతవః. సజ్జనులతో స్నేహం ఒకవేళ చెడిపోయినా సరే వారిలో గుణాలు మార్పునందవు. సజ్జనులు కీడు చేయరు. తామరకాడ తెగిపోయినప్పటికీ లోపలి దారాలు తెగిన కాడను వదిలిపెట్టవు. అన్యచ్చ 97 శుచిత్వం త్యాగితా శౌర్యం సామాన్యం సుఖదుఃఖయోః దాక్షిణ్యంచానురక్తిశ్చ సత్యతా చ సుహృద్గుణాః. మంచి మనసున్న వాళ్లకు పరిశుద్ధత, త్యాగము, సుఖదుఖాదులయందు సమస్వభావము, పక్షపాతరాహిత్యము, అనురాగము, సత్యభాషణము అనే ఈ 7 మిత్రగుణాలు అంటారు. శుచిత్వం త్యాగితా శౌర్యం సామాన్యం సుఖదుఃఖయోః దాక్షిణ్యంచానురక్తిశ్చ సత్యతా చ సుహృద్గుణాః.
గద్యము. ఏతైర్గుణో ఏతైర్గుణైరుపేతో భవధన్యో మయా కహ సుహృత్ ప్రాప్తవ్య. ఇట్లాంటి మంచి గుణాలు 7 గుణాలు కలిగిన నీలాంటి మిత్రుడు ఇంకెవరు నాకు దొరుకుతారు. గద్యము. ఇత్యాది తద్వచనమాకర్ణ్య హిరణ్యకో బహిరాగత్య ఆహ. ఇవన్నీ విన్న తర్వాత ఆ హిరణ్యకుడు తన తొర్రలో నుంచి బయటికొచ్చి ఇట్లా అన్నాడు. ఆప్యాయితోహం భవతామేతేవ వచనామృతేన. నీవు చెప్పిన ఈ మాట, మంచి మాటలనే అమృతం లాంటి పలుకులతో నా హృదయం చాలా సంతోషించింది. తథాచ ఉక్తం. అందుకే అన్నారు. శ్లోకము 98. ఘర్మార్థం న తథా శీతలజలై స్నానం న ముక్తావళి న శ్రీఖండ విలేపనం సుఖయతి ప్రత్యంగమప్యర్పితం ప్రీత్యై సజ్జన భాషితం ప్రభవతి ప్రాయో యథా చేతసః సద్యుక్త్యా చ పరిష్కృతం సుకృతినా మాకృష్టిమంత్రోపమం. శుభములైన నీతి కథలచే అలంకృతము వశీకరణ మంత్రతుల్యము అయిన పుణ్యచరితుల సద్భాషణము ఎంతగా మనస్సుకు ప్రీతిదాయకం అగునో అంతగా ఎండచే పీడితునికి శుభ శీతల జలస్నానం గాని, ముత్యాల హారాలు గాని, సర్వాంగలిప్తమైన చందనం గాని సుఖాన్ని కలిగించవు. అన్యచ్చ 99. రహస్యభేదో యాచ్నాచ నైష్ఠర్యం చలచిత్తత క్రోధో నిస్సత్యత ద్యూతమేతన్మిత్రస్య దూషణం. ఆ తర్వాత హిరణ్యకుడు కండిషన్స్ పెడుతూ అన్నాడు. తాను ఫ్రెండ్షిప్ చేయడానికి ఏం కండిషన్స్ అంటే, రహస్యాన్ని వెల్లడి చేయడం అంటే మిత్రుని యొక్క, ఫ్రెండ్ యొక్క రహస్యాలను బయటి వాళ్ళకి చెప్పడం, ఫ్రెండ్ను అడుక్కోవడం, ఫ్రెండ్ పట్ల కాఠిన్యం వహించడం, చపల చిత్తత, క్రోధం, అసత్య భాషణం అనే ఈ 6 మిత్రదూషణమైన గుణాలు అని హిరణ్యకుడు చెప్పినాడు. అనేన వచనక్రమేణ తదేకమపి దూషణం త్వయి న లక్ష్యతే. ఈ వాక్కులను అనుసరించి విచారిస్తే ఈ దూషణ గుణాలలో ఒక్కటి కూడా నీ యందు లేవు అని హిరణ్యకుడు లఘుపతనకంతో అని. యతః 100వ శ్లోకం. పటుత్వం సత్యవాదిత్యం కథాయోగేన బుధ్యతే అస్తబ్ధత్వమచాపల్యం ప్రత్యక్షేణావగమ్యతే. దక్షత, సత్యభాషణం అనే 2 సుగుణాలు నీ యందు కలవు. అవి నీ సంభాషణలో తెలుస్తున్నాయి. ఇక జడతారాహిత్యం, చాపల్య శూన్యత్వం అనే ఈ 2 గుణాలు నీ యందు ప్రత్యేకంగా చూస్తున్నాను. 100వ శ్లోకం మరొకసారి. పటుత్వం వాదిత్వం కథాయోగేన బుధ్యతే అస్తబ్ధత్వమచాపల్యం ప్రత్యక్షేణావగమ్యతే. దక్షత, సత్యభాషణం అనే ఈ 2 సుగుణాలు నీలో కలవు. అవి నీ సంభాషణతో తెలుస్తున్నాయి. ఇక జడతారాహిత్యం, చాపల్య శూన్యత్వం అనే 2 గుణాలు కూడా నీ యందు ప్రత్యక్షంగా చూస్తున్నాను. 101వ శ్లోకానికి ముందు చిన్న గద్యం. అపరంచ 101వ శ్లోకం. అన్యథైవ హి సౌహార్దం భవేత్ స్వచ్ఛాంతరాత్మనః ప్రవర్తతే అన్యథా వాణి శాఠ్యోపహత చేతస్. వంచకుడైన వాడు, శఠుడు, వాని యొక్క హృదయము, వాక్కు ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. 102వ శ్లోకము. మనస్యన్యద్ వచస్యన్యద్ కర్మణ్యన్యద్ దురాత్మనాం మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. నిర్మల చిత్రుడైన వాడికి మనసు
వాక్కు కర్మ ఈ మూడు ఒక్కటే ఉంటాయి. దురాత్ములైన వాళ్లకు అది వేరువేరుగా ఉంటాయి. గద్యం తద్భవతు భవతో అభిమతమేవ. అందుకనే నువ్వు అనుకున్నట్టుగానే నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. ఇత్యుక్త్వా హిరణ్యకో మైత్రీం విధాయ, హిరణ్యకుడు ఈ విధంగా చెప్పి కాకితో ఫ్రెండ్షిప్ మొదలుపెట్టి భోజన విశేషైర్వాయసం సంతోష్య స్వవివరం ప్రవిష్టః. ఆ కాకికి భోజనం అంతా పెట్టి తన ఉన్న రంధ్రంలోకి దూరినాడు. వాయసోపి స్వస్థానం గతః. ఆ లఘుపతనకుడు అనే కాకి కూడా ఆ చెట్టు మీద ఉంది కాబట్టి ఆ చెట్టు మీదకి పోయి పండుకునేది. గద్యము తతః ప్రభృతి. అప్పటి నుంచి తయోరన్యోన్యాహార ప్రదానేన కుశల ప్రశ్నైః విశ్రంభాలాపైశ్చ కియత్కాలో అతివర్తతే. అప్పటి నుంచి ఆ ఇద్దరు సంతోషంగా ఒకరికొకరు ఏదో కబుర్లు చెప్పుకుంటూ మంచి మాటలు మాట్లాడుకుంటూ అక్కడ బతికేవాళ్ళు. ఏకదా లఘుపతనకో హిరణ్యకమాహ. ఒకప్పుడు కాకి లఘుపతనకుడు హిరణ్యకునితో ఇట్లా చెప్పినాడు. సఖే, ఓ ఫ్రెండ్, వాయసస్య కష్టతర లాభ్యాహారమిదం స్థానం. ఓ ఫ్రెండ్, ఇక్కడ కాకులకు అన్నం దొరకడం కష్టమైపోయింది. తదేతత్ పరిత్యజ్య స్థానాంతరం గంతుమిచ్చామి. ఈ ప్రదేశం వదిలిపెట్టి వేరే చోటికి పోవాలా అనుకుంటున్నాను. ఇది హిరణ్యకో బ్రూతే అని హిరణ్యకునితో చెప్పింది. ఇది అని కాకి చెప్తే అప్పుడు హిరణ్యకో బ్రూతే, హిరణ్యకుడు ఇట్లా చెప్పినాడు. 103. స్థానభ్రష్ట న శోభంతే దంతా కేశా నఖా నరాహ ఇది విజ్ఞాయ మతిమాన్ స్వస్థానం న పరిత్యజేత్. పండ్లు, జుట్టు, గోర్లు, మనుషులు ఈ నాలుగింటికి ఉన్న ప్రదేశం వదిలిపెట్టి వేరే చోటికి పోతే వాల్యూ ఉండదు, విలువ ఉండదు అని పెద్దవాళ్ళు చెప్పినారు. ఇది ఆలోచించు అని చెప్పినారు. అంటే పండ్లు నోట్లో కాకుండా ఇంకెక్కడన్నా ఉన్నాయనుకోండి, చేతిలోనో కాళ్ళలోనో, బాగుండదు కదా. అట్లనే గోర్లు చేతి దగ్గర కాకుండా ముక్కు దగ్గర ఉందనుకోండి, బాగుండదు కదా. ఆ విధంగానే మనిషి అనేవాడు తను ఉన్న చోటు నుంచి వదిలిపెట్టి వేరే చోటికి పోతే బాగుండదు అని ఎలుక కాకితో చెప్పింది. గద్యం కాకో బ్రూతే మిత్ర కాపురుషస్య వచనమేతత్. అప్పుడు కాకి ఇట్లా అనింది, ఓ హిరణ్యకుడా, ఇది ఎవరో తెలియని వాళ్ళు అంటే చెడ్డవాళ్ళు చెప్పిన మాట. ఎందుకంటే యతః 104 స్థానముత్సృజ్య గచ్చంతి సింహాః సత్పురుషా గజాః తత్రైవ నిధనం యాంతి కాకాః కాపురుషా మృగాః. పెద్దవాళ్ళు ఏం చెప్పినారంటే, తమ ఉన్న స్థానం వదిలిపెట్టి సింహాలు, మంచివాళ్ళు, ఏనుగులు వేరే స్థానాలకు వెళ్ళి విలువ సంపాదిస్తారు. ఉన్న చోటనే కాకులు, చెడ్డవాళ్ళు, జింకలు చచ్చిపోతాయి అని అన్నారు. అన్యచ్చ అదిగాక 105 కో ధీరస్య మనస్వినః స్వవిషయః కోవా విదేశః స్మృతః యం దేశం శ్రయతే తమేవ కురుతే బాహుప్రతాపార్జితం యద్దంష్ట్రా నఖ లాంగుల ప్రహరణ సింహో వనం గాహతే తస్మిన్నేవ హతద్విపేంద్ర రుధిరై తృష్ణాం ఛినత్యాత్మనః. విజ్ఞాని, సమర్థుడు అయిన వానికి ఇది స్వదేశం, ఇది విదేశం అనేది ఏమీ లేదు. పోయిన ప్రదేశాన్నే తన బలపరాక్రమములచే సొంతం చేసుకుంటాడు. సింహం తన కోరలు, గోళ్ళు, తోక అనే ఈ మూడింటిని ఆయుధాలుగా ఉపయోగించి తాను ఏ అడవిలోకి వెళ్తే ఆ అడవిలో మదపుటేనుగులను చంపి వాటి రక్తం చే తన దాహం తీర్చుకుంటుంది కదా. గద్యము హిరణ్యకో బ్రూతే మిత్ర క్వ గంతవ్యం తథాచ ఉక్తం. అప్పుడు ఆ హిరణ్యకుడు ఇంకేం బాధించకుండా అయితే కాకి లఘుపతనక చెప్పు ఎక్కడికి పోదామో అన్నాడు. 106 శ్లోకం
చలత్యేకేన పాదేన తిష్టత్యేకేన బుద్ధిమాన్ నా అసమీక్ష పరం స్థానం పూర్వమాయతనం త్యజేత్. మిత్రుడా, పెద్దవాళ్ళు ఏమన్నారంటే, బుద్ధిమంతుడైన వాడు ఒక పాదంను పూర్తిగా నేలపై మోపిన తరువాతనే రెండో పాదాన్ని ఎత్తుతాడు. అంటే రెండు పాదాలు ఒకేసారి గాల్లోకి తీయడు. అట్లనే కొత్త చోటను పూర్తిగా సమగ్రంగా అర్థం చేసుకున్న తర్వాత పాత స్థానాన్ని వదిలిపెట్టాలా. గద్యము. వాయసో బ్రూతే మిత్ర అస్తి సునిరూపితం స్థానం. ఇప్పుడు కాకి ఇట్లా అనింది, అయ్యా బాగా తెలిసిన ఒక ప్రదేశం ఉన్నది. హిరణ్యకో అవదత్ ఎలుక హిరణ్యకుడు ఇట్లా అన్నాడు. కిం తత్ ఏమది? వాయసః కథయతి కాకి ఇట్లా చెప్పింది. అస్తి దండకారణ్యే కర్పూర గౌరాభిధానం సరహా. ఇక్కడ దండకారణ్యం అనేది మధ్యప్రదేశ్ దగ్గర ఉన్న ఒక అరణ్యం, పెద్ద అరణ్యం. ఒకప్పుడు రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు తాటకి మొదలైన వాళ్ళంతా దండకారణ్యంలోనే ఉన్నారన్నమాట. తాటకి దండకారణ్యాన్ని భయపెట్టేది. ఆ దండకారణ్యంలో కర్పూర గౌరాభిధానం సరహా, కర్పూర గౌర అనే ఒక చెరువు ఉందంట. తత్ర చిరకాలోపార్జితః ప్రియ సుహృన్మే మంథరాభిధానః కూర్మః సహజధార్మికః ప్రతివసతి. అక్కడ చాలా కాలం ఫ్రెండ్షిప్ చేయబడిన నా ఫ్రెండ్ మంథరుడు అనే ఒక తాబేలు ఉన్నాడు. అతని మనసు చాలా గొప్పది, అతను ధార్మికుడు, మంచివాడు. పశ్యమిత్ర 107వ శ్లోకం. పరోపదేశే పాండిత్యం సర్వేషాం సుకరం రుణాం ధర్మే స్వీయమనుష్ఠానం కస్యచిత్తు మహాత్మనః. మానవులకు అందరకు ఇతరులకు బోధించడానికి పాండిత్యం తేలికగా అలవడుతుంది. స్వయంగా ధర్మాన్ని ఆచరించడం మహాత్ములైన వాళ్ళు మాత్రమే చేతనం. అంటే ఎవరైనా సరే పక్క వాళ్లకు చాలా చెప్పవచ్చు, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి, ఇంత బాగుండు అంత బాగుండు అని. కానీ తమ దగ్గరికి వస్తే చాలా కష్టమవుతుంది. అది కేవలం గొప్పవాళ్ళైన వాళ్ళు మాత్రమే పాటించగలరు. పరోపదేశే పాండిత్యం సర్వేషాం సుకరం రుణాం ధర్మే స్వీయమనుష్ఠానం కస్యచిత్తు మహాత్మనః. గద్యము. సా చ భోజన విశేషైర్మాం సంవర్ధయిష్యతి ఇది. అతను నాకు మంచి తిండి గిండి పెట్టి బాగా చూసుకుంటాడు, నేను అక్కడికి పోదలుచుకున్నాను అని చెప్పింది. అప్పుడు గద్యము. హిరణ్యకోప్యాహ. అప్పుడు ఈ ఎలుక హిరణ్యకుడు కూడా అన్నాడు, కిమత్రాస్థాయ మయా కర్తవ్యం. నేను మాత్రం ఇక్కడుండి చేసేదేముంది. యతః 108వ శ్లోకం. యస్మిన్ దేశే న సమ్మానో న వృత్తిర్న చ బాంధవః న చ విద్యాగమః కశ్చిత్తం దేశం పరివర్జయేత్. ఏ దేశంలో అయితే నీకు మర్యాద లేదో, చేసుకోవడానికి పని లేదో, చుట్టూ తెలిసిన మనుషులు లేరో, ఎక్కడైతే నీకు విద్యలు అలవడవో అట్లాంటి దేశంలో ఉండడం ఉపయోగం లేదు. ఆ దేశాన్ని వదిలిపెట్టిపోవడమే మంచిది. అపరంచ అది కాక ధనిక శ్రోత్రియో రాజా నదీ వైద్యస్తు పంచమః పంచ యత్ర న విద్యంతే న కుర్యాత్ తత్ర సంస్థితం. ఏ దేశంలో డబ్బులు ఉన్నవాళ్ళు అప్పులు ఇచ్చేదానికి, జీవనాధారం చేసుకునేదానికి ప్రభువు, నది, వైద్యుడు ఈ 5 లేవో అలాంటి చోట్ల నివాసం చేయడం ఉపయోగం లేదు. అపరంచ 110. లోకయాత్ర భయం లజ్జ దాక్షిణ్యం త్యాగశీలత పంచ యత్ర న విద్యంతే తత్ర వాసం న కారయేత్. జీవన వృత్తి, రాజశాసన భయము, పాపకార్యాల పట్ల సిగ్గు, సమబుద్ధి, దాతృత్వం అనే ఈ 5 గుణాలు లేని చోట కూడా నివసించరాదు. అన్యచ్చ అది కాక తత్ర మిత్ర న వస్తవ్యం యత్ర నాస్తి చతుష్టయం రుణదాతా చ వైద్యశ్చ శ్రోత్రియ సుజలానది. అప్పులిచ్చేవాడు, వైద్యుడు, వేదం చదువుకున్న పండితుడు, మంచి నీళ్లున్న నది లేని ప్రదేశాల్లో ఉండకూడదు. 112 గద్యము. అతో
మామపి తత్ర నయ, అందుకని నేను కూడా నీతో వచ్చేస్తాను అని ఎవరన్నారు? హిరణ్యకుడనే ఎలుక. వాయసో అవదత్, కాకి లఘుపతనకం ఇట్లా అనింది. ఏవమస్తు, అట్లే కానీ ఇది. అథ వాయసస్తేన మిత్రేణ సహ విచిత్రాలాపసుఖేన తస్య సరసః సమీపం యయౌ. అప్పుడు ఆ కాకి ఎలుకతో కలిసి ఆ కర్పూర గౌర అనే ఆ చెరువు దగ్గరికి, దండకారణ్యంలో ఉన్నటువంటి ఆ చెరువు దగ్గరికి పోయినాయి. తతో మంథరో దూరాదేవ లఘుపతనకమవలోక్య ఉత్థాయ యథోచితమాతిథ్యం విధాయ మూషికస్యాప్యతిథి సత్కారం చకార. ఆ మంథరుడు అనే తాబేలు దూరం నుంచే కాకిని చూసి సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని బాగా తిండి గిన్నె పెట్టి ఫ్రెండ్స్ చేసుకొని అప్పుడు ఆ ఎలుకను కూడా ఫ్రెండ్స్ చేసుకునింది. యతః 112 బాలోవా యది వృద్ధోవా యువావా గృహమాగతః తస్య పూజా విధాతవ్య సర్వత్రా అభ్యాగతో గురు. చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ యువకుడు కానీ ఎవరైనా సరే అతిథి అయి ఇంటికి వచ్చిన వాళ్లను గౌరవించడం మంచిది. 113 గురురగ్నిర్ద్విజాతీనాం వర్ణానాం బ్రహ్మణో గురుః పతిరేకో గురుః స్త్రీణాం సర్వత్రా అభ్యాగతో గురుః. బ్రహ్మణ క్షత్రియ వైశ్యులనే ద్విజాతుల వారికి అగ్ని గురువు, 4 వర్ణముల వారికి బ్రాహ్మణుడు గురువు, స్త్రీలకు భర్త గురువు. ఇక అతిథిగా వచ్చినవాడు అందరికీ గురుతుల్యుడు, అంటే పూజింపదగినవాడు. అపరంచ, అదీ కాక 114 ఉత్తమస్యాపి వర్ణస్య నీచోపి గృహమాగతః పూజనీయో యథాయోగ్యం సర్వదేవమయో అతిథి. నీచ కులానికి చెందినటువంటి అతిథి అయినా సరే ఇంటికి వచ్చినప్పుడు అతడు పూజనీయుడు. గద్యము. వాయసో అవదత్, కాకి ఇట్లా చెప్పింది. సఖే మంథర సవిశేష పూజామస్మై విదేహి. ఈ ఎలుకను బాగా పూజించు. యతోయం పుణ్యకర్మాణం ధురీణః. ఈ ఎలుక చాలా మంచి పనులు చేయగలిగిన సమర్థుడు. కారుణ్య రత్నాకరో హిరణ్యకనామ మూషికరాజః. దయకు సముద్రం వంటి ఈ హిరణ్యకుడనే ఎలుకరాజును పూజించు. ఏతస్య గుణస్తుతిం జిహ్వా సహస్రద్వయేనాపి యది సర్పరాజః కదాచిత్ కర్తుం సమర్థః స్యాత్. 2000 నాలుకలున్న శేషుడు కూడా, అంటే పాము కూడా, శేషుడు అంటే విష్ణువు పండుకునే పాము అన్నమాట, అనంతుడు అంటారు. ఆ అనంతునికి 1000 పడగలట. ఆ 1000 పడగలున్నటువంటి అనంతుడు కూడా ఈ ఎలుక యొక్క మంచితనాన్ని కీర్తించలేడు, అంత గొప్పవాడు ఈ ఎలుక. ఇత్యుక్త్వా చిత్రగ్రీవోపాఖ్యానం వర్ణితవాన్ అని చెప్పి చిత్రగ్రీవుని కథను చెప్పిందనమాట. లఘుపతనం కథ చూసింది. చిత్రగ్రీవుడు పావురాలతో సహా ఎగిరిపోవడము, ఈ ఎలుక వలను కట్ చేయడము, ఇవంతా చెప్పింది. తథో మంథరః సాదరం హిరణ్యకం సంపూజ్యాహ. అప్పుడు ఆ మంథరుడనే తాబేలు హిరణ్యకుడనే ఎలుకను బాగా పూజించి ఇట్లా చెప్పింది. భద్ర ఆత్మనో నిర్జన వనాగమన కారణమఖ్యాతుమర్హసి. మంచిది అయ్యా, మంచి జరుగుతుంది. మీరు ఈ విధంగా ఎవ్వరూ లేని ఈ అరణ్యంలోకి రావడానికి కారణమేమిటి? హిరణ్యకో అవదత్. ఎందుకంటే ఎలుకలు ముఖ్యంగా మనుషులున్న చోట ఉంటాయి. అరణ్యంలో ఉంటే వాళ్ళకు ఉపయోగం లేదు, ఎందుకంటే ఎలుకలు మనుషుల చుట్టూ ఉంటే ఆహారం దొరుకుతుంది. అందుకని ఆశ్చర్యంతో ఈ తాబేలు ఎలుకను అడిగిందనమాట, అయ్యా మీరు అడవిలోకి ఎట్లా వచ్చినారు? అప్పుడు హిరణ్యకుడు ఇట్లా అన్నాడు, కథయామి శ్రూయతాం. అయ్యా నేను నా కథ చెప్తాను వినండి అని. ఇంకా ముందు హిరణ్యకుని కథ చెప్పబడుతుంది.